ఒకరోజు మీ నాన్నొచ్చి, మన ఫ్యామిలీలో మెన్నందరికీ టైమ్ ట్రావెల్ పవర్ ఉంది అంటే ఎలా ఉంటది? ఒకసారి ఇమాజిన్ చేయండి. అదే కాన్సెప్ట్ ఈ మూవీలో కూడా. మూవీ నేమ్ వచ్చేసి 'అబౌట్ టైమ్'. హీరోకి పాస్ట్‌కి వెళ్ళడానికి పవర్ ఉంటుంది. కానీ ఫ్యూచర్‌కి వెళ్ళలేడు. ఓన్లీ పాస్ట్‌కి వెళ్ళడానికి మాత్రమే పవర్ ఉంటుంది. అది కూడా ఎగ్జాక్ట్‌గా టైమ్, డే తెలిసుండాలి. ఇంకా హీరోకి ఆ పవర్ ఉందని తెలిసిన తర్వాత, ఆ పవర్‌ని యూజ్ చేస్తూ తన లైఫ్‌ని కంప్లీట్‌గా సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఎలా అంటే ప్రొఫెషనల్‌గా గాని, లవ్ మ్యాటర్‌లో గాని అలా అంతా సెట్ చేసుకుంటూ ఇప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ పాస్ట్‌కెళ్ళిపోయి దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ వస్తుంటాడు. అలా ఆ లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. కానీ ఒకరోజు వాళ్ళ ఫాదర్‌కి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్ వస్తది. అప్పుడు డాక్టర్స్ ఎక్కువ రోజులు బతకరు. మేబీ కొన్ని రోజులు బతుకుతారని చెప్తారు. అప్పుడు హీరో వాళ్ళ నాన్నని మిస్ కాకుండా మళ్ళీ టైమ్ ట్రావెల్ చేస్తూ వాళ్ళ నాన్నతో టైమ్‌ని స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఇలా ఉండగా హీరో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతది. ఇప్పుడు మన హీరో పాస్ట్‌కి వెళ్ళిపోతే హీరోకి బేబీ పుట్టదు. ఒకవేళ ఇప్పుడు అతను పాస్ట్‌కి వెళ్ళలేదనుకో వాళ్ళ నాన్న చనిపోతాడు. ఇప్పుడు హీరో ఆ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటపడి, ఎలా లైఫ్‌ని యాక్సెప్ట్ చేస్తాడు అనేదే మూవీలో ఉన్న పాయింట్. నాకైతే మూవీ చూసినాక ఒకటి అర్థమైంది. మనకు టైమ్ ట్రావెల్స్ ఏం అవసరం లేదు. కొన్ని థింగ్స్ మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోవాలంతే. అలా వెళ్ళిపోతేనే ఆ లైఫ్‌కి ఒక అర్థం ఉంటదనిపిస్తది. లేకపోతే మీరు ఇలా టైమ్ ట్రావెల్ చేస్తూ పోతుంటే మీరు హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయలేరు. మెయిన్‌గా పాయింట్ కూడా చూపిస్తారు మూవీలో. నువ్వు ఏది హ్యాపీగా లీడ్ చేయలేవు. కంప్లీట్‌గా లైఫ్‌ని సెట్ చేసుకోవాలి. ఇంకా బాగా సెట్ చేసుకోవాలి అనే థాట్ ఉంటది తప్పించి ఏ చిన్న మూవ్‌మెంట్‌ని నువ్వు హ్యాపీగా ఫీల్ కాలేవు. అది బా అనిపించింది మూవీలో. నాకైతే మూవీ పర్లేదు బానే నచ్చింది. తోపు తురుము అని చెప్పలేను గానీ ఒక మంచి మూవీయే. ఖచ్చితంగా మీకు టైం దొరికితే ఖచ్చితంగా చూడండి. నచ్చుతుందనుకుంటున్నా. ఈ మూవీ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు డీఎం చేస్తా.